పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ లో భద్రతా లోపాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బస్టాండ్ ఆవరణలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, అరకుర సిబ్బందితో పోలీసు పహారా ఉండటంతో ఇక్కడ వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. వీటికి తోడు తాజాగా బస్టాండ్ లో ఓ హత్య జరగడంతో ప్రయాణికులు భయపడుతున్నారు. ఇంత జరుగుతున్న ప్రయాణికుల భద్రత విషయంలో ఆర్టీసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ లో భద్రతా లోపాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బస్టాండ్ ఆవరణలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, అరకుర సిబ్బందితో పోలీస్ పహారా ఉండటంతో ఇక్కడ వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. వీటికి తోడు తాజాగా బస్టాండ్ లో ఓ హత్య జరగడంతో ప్రయాణికులు భయపడుతున్నారు. ఇంత జరుగుతున్న ప్రయాణికుల భద్రత విషయంలో ఆర్టీసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఏమాత్రం పట్టించుకోవటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోనింగ్ ద్వారా అందిస్తారు. స్వామి, ఏదైతే పల్నాడు జిల్లా బస్ స్టాండ్ ఎప్పుడు ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. అయితే గత రాత్రి నిన్న రాత్రి ఒక వ్యక్తిని హత్య చేయడం అయితే బస్ స్టాండ్ లో జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరు భిక్షగాల మధ్య కొన్ని రోజుల నుంచి కూడా వివాదం నడుస్తా ఉంది. వాళ్ళిద్దరికి వివాదం నడుస్తా ఉంది. ఆ వివాదానికి సంబంధించి కూడా గత రాత్రి అర్ధరాత్రి అయితే ఒక వ్యక్తి మరో భిక్షగాడిని అయితే కర్రతో బలంగా కొట్టి చంపడం అయితే జరిగింది. అయితే బస్ స్టాండ్ లోపల జరగడం కూడా అక్కడ ఉన్న ప్రయాణికులను కూడా చాలా వరకు భయభ్రాంతులు గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో పల్నాడు జిల్లా నరసరావుపేట బస్ స్టాండ్ లో ఎప్పుడు రద్దీగా ఉంటుంది, ఎప్పుడు ప్రయాణికులతో కిటకిటలాడుతూనే ఉండిద్దని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే బస్ స్టాండ్ లోపల ఈ హత్య జరగడంపై ప్రయాణికులు కూడా కొంత భయాందోళనలోనే కూడా చెప్పుకోవచ్చు. బస్ స్టాండ్ ఆవరణలో సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తానే ఉన్నాం. ఈ నేపథ్యంలో అయితే బస్ స్టాండ్ ఆర్టీసీ భద్రతా లోపం అయితే తీవ్రంగా కనపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే మన నైట్ జరిగిన హత్య కూడా అర్ధరాత్రి 11:30, 12 జరగడం కూడా అక్కడ ఆ టైంలో కూడా ప్రయాణికులకు చాలా వరకు భయపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ నిత్యం అంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎప్పుడు ఒక పోలీస్ అయితే గస్తీ కాస్తానే ఉంటాడు. నైట్ పెట్రోలింగ్ వెహికల్ కూడా తిరుగుతూనే ఉంటాయి. అయినా సరే అక్కడ ఇంత భద్రత అనేది లేకపోవడం కూడా ప్రయాణికులు అనేక విధాలుగా కూడా భయపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే బస్ స్టాండ్ లోపల అయితే ఎప్పుడు నిత్యం ఒక హోంగార్డ్ స్థాయి ఒకరైతే ఉంటారు. ఆ హత్య జరిగినప్పుడు కూడా అక్కడ డ్యూటీలో ఒక హోంగార్డ్ ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయినా అక్కడ విధుల్లో ఉన్నాడా లేడా అనేది కూడా అక్కడ ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది కనీసం పట్టించుకోవటం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఆర్టీసీ బస్ స్టాండ్ లో అయితే తీవ్రంగా అయితే భద్రతా లోపం అయితే ఎక్కువగా కనబడుతూనే ఉంది. పనిచేయని సీసీ కెమెరాలతోనే కాలం గడుపుతున్నారు కానీ ఆ సీసీ కెమెరాలు రిపేర్ చేయించడం కానీ అలాంటిది ఏమీ కూడా చేయటం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ బస్ స్టాండ్ లో ప్రయాణికులు ఎక్కువగా రద్దీగా ఉంటాయి కాబట్టి జేబు దొంగలు కానీ లేదా చైన్స్ దొంగతనం చేసే వాళ్ళు కూడా ఎక్కువగా తిరుగుతూనే ఉంటారు. అలాంటి దొంగతనాలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా నరసరావుపేట బస్ స్టాండ్ లో జరిగినాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఇంత వరుస దొంగతనాలు కానీ వివాదాల్లో ఉన్న నరసరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ కు అయితే దానికి భద్రత అయితే ఇప్పటికీ సరి చేసుకోవట్లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇంత భద్రతా వైఫల్యం ఉన్నా సరే ఆర్టీసీ డిఎం మాత్రం నిమ్మకం ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్ స్టాండ్ లోని వరుస దొంగతనాలతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురి చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా
నిత్యం రద్దీగా ఉండే బస్ స్టాండ్, జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న బస్ స్టాండ్ కావటం, ఈ నసరాపేట బస్ స్టాండ్ నుంచి కూడా చుట్టుపక్కల ప్రదేశాలకి దాదాపుగా 7 నియోజకవర్గాలకి ఇక్కడి నుంచే బస్సులు వెళ్తా ఉంటాయి. ఇటు విద్యార్థులు కానీ ఇటు ప్రయాణికులు కానీ కూడా ఏ క్షణం ఏం జరిగిద్ది అని చెప్పి భయపడుతూనే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంత ఏదైతే నిత్యం ఏదో ఒక పోలీస్ సంబంధించిన ఒక అధికారి అయితే ఒక కానిస్టేబుల్ గానీ ఒక హోంగార్డ్ గానీ అక్కడ బస్ స్టాండ్ ఆవరణలో నిత్యం తిరుగుతా ఉండాలా. అలాంటిది ఈ మధ్య కాలంలో బస్ స్టాండ్ ఆవరణలో ఒక హోంగార్డ్ గానీ ఒక కానిస్టేబుల్ గానీ కనీసం కనబడతలేదని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇన్ని వ్యవహారాలు నడుస్తున్నా సరే ఆ బస్ స్టాండ్ లోపల భద్రత సంబంధించి కూడా అధికారులు పట్టించుకోవటం లేదు. ఏదైతే ఈ దొంగతనాలు కానీ ఇవన్నీ అరికట్టాలని చెప్పి పోలీసులు చెబుతున్నా సరే ఎక్కువగా ప్రయాణికులు ఉండే బస్ స్టాండ్ల మీద దృష్టి పెట్టబోవడం. థ్యాంక్ యూ స్వామి.